హలో అందరికీ! రాజమండ్రి నుంచి ఇప్పుడు ద్రాక్షారామం వెళ్తున్నాం. రాజమండ్రి నుంచి ద్రాక్షారామం 44 కిలోమీటర్స్. 1 ½ పడతది. మధ్యలో సింగిల్ రోడ్ ఉంది. రాజమండ్రి నుంచి వెళ్తుంటేనే ఇక్కడ రైట్ సైడ్‌న మనకి టెంపుల్స్ కనిపిస్తుంది కదా! ఇస్కాన్ టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇవన్నీ రాజమండ్రిలోనే. వెళ్ళే రూట్‌లోనే ఉంటుంది ద్రాక్షారామంకి. శ్రీ మహాకాళేశ్వర ఆలయం చాలా బాగుంది కదా, పెద్దగా. చాలా పీస్ఫుల్గా కూడా ఉంది టెంపుల్. మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యాము టెంపుల్కి. అసలు వెళ్తుంటే చాలా ప్లెజెంట్గా ఉంది. ద్రాక్షారామంకి వెళ్ళే రూట్ మొత్తం ఇవన్నీ నర్సరీస్, కడియం అంటారు కదా, ఆ కడియం ఏరియాస్ కూడా క్రాస్ అవుతూ వెళ్తాం మనం. అన్ని నర్సరీసే. అసలు చూస్తుంటే నాకైతే వెళ్ళి ఎప్పుడు ఏ మొక్కలు కొనాలా అని చెప్పి చాలా అనుకున్నా. కానీ ఈసారి మొక్కలేం కొనొద్దు అని చెప్పి చూసుకుంటూ వెళ్తున్నాం. ఎంత బాగున్నాయో. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. చూడాలి టెంపుల్కి రీచ్ అయ్యేటప్పటికి ఎంత వర్షం ఉంటుందో ఏమో. వెల్కమ్ టు ద్రాక్షారామం. ఫైనల్లీ ద్రాక్షారామం రీచ్ అయ్యాం. ఇది టెంపుల్కి బ్యాక్ సైడ్. మనం కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. పార్కింగ్ కూడా అక్కడే. ఇంకా ఎక్కడైనా టెంపుల్ దగ్గర అన్ని ఫుల్ షాప్స్ ఉంటాయి కదా, అట్లనే ఇక్కడ కూడా. ఇది మెయిన్ రోడ్డు. లోపలికి ఎంటర్ అయిన తర్వాతన పార్కింగ్ దగ్గరే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ద్రాక్షారామాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు, దక్షరామంగా. అసలు ఎందుకు ఇట్లా దక్ష అని చెప్పి వచ్చింది అని అంటే, దక్షుడు యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞం చేసేటప్పుడు సతీదేవిని పిలవడు. మా నాన్న యజ్ఞం చేస్తున్నాడు అని తెలిసి సతీదేవి శివుడు వద్దన్నా సరే యజ్ఞానికి వస్తుంది. పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అని పెద్దలు చెప్తారు కదా, అట్లానే సతీదేవి కూడా పిలవని దానికి వెళ్ళి అవమానంతో భర్తని నిందించిన దానికి ప్రాణత్యాగం చేసుకుంటుంది అక్కడ. అది తెలిసి శివుడు కోపంతో వీరభద్రుడిని పంపిస్తాడు అక్కడికి. ఆయన మొత్తం నాశనం చేస్తూ ఉంటాడు. అదే ఈ ప్లేస్, దక్షయజ్ఞం జరిగిన ప్లేస్ ఇది. సతీదేవిని శివుడు చేతులతో పట్టుకొని అంతా లోకాన్ని మొత్తం మర్చిపోయి బాధతో తిరుగుతూ ఉంటే దానివల్ల లోకం వినాశనం అవుతుంది అని చెప్పి మహావిష్ణువు ఆయన చక్రంతో అమ్మవారిని మొక్కలు చేస్తాడు. ఆ మొక్కలే అష్టాదశ శక్తిపీఠాలుగా 18 ప్లేసెస్లో పడతాయి. అందులో 12వ శక్తిపీఠమే ఇక్కడ మాణిక్యాంబాదేవి. ఆమె నాభి ఇక్కడ పడుతుంది. ఇక్కడ శివుడిని భీమేశ్వరుడుగా పిలుస్తారు. శివలింగం 15 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆయన్ని అభిషేకం చేయటానికి 2nd ఫ్లోర్ నుంచి అభిషేకం చేస్తారు. అసలు ఎక్కడైనా ఉంటుంది, అప్పట్లోనే 2 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ ఉంటుంది స్టోన్తో. తారకాసురుడు తపస్సు చేయగా శివుడు శివలింగాన్ని ఇస్తారు. ఆయన అది మెడలో ధరిస్తాడు. కుమారస్వామి తారకాసుడిని వధించే టైంలో ఆయన బాణం లింగానికి తగిలి 5 ముక్కలవుతుంది. పంచారామం 1 అమరావతి, 2 ద్రాక్షారామం, 3 సామర్లకోట, 4 భీమవరం, 5 పాలకల్లు. ఇంకా ఈ క్షేత్రాన్ని త్రిలింగ క్షేత్రం అని కూడా అంటారు. అందులో 1 శ్రీశైలం, 2 కాళేశ్వరం, 3 ద్రాక్షారామం. లింగం హైట్ పెరుగుతూ ఉందని పైన మేకు కొట్టారు అని చెప్పి చెప్పేవాళ్ళు కదా, అది నిజం కాదు. సూర్య భగవానుడు శివుణ్ణి అర్చన చేస్తాడు. ఆ అర్చనకి శివుడు ఇంకా పెరగటం ఆగిపోతాడు. సూర్యుడు ఫస్ట్ అర్చన చేశాడు శివుడికి. అందుకే ఈ శివలింగంని దర్శనం చేసుకున్న వాళ్ళకి భోగం మోక్షం వస్తుంది అంటారు. దేవతల చేత పూజ జరిగిన ఫస్ట్ క్షేత్రం.
అమ్మవారిని దర్శించుకుంటే సంతానం కూడా కలుగుతుందని ఇక్కడ చెప్తున్నారు. రావి చెట్టులో బ్రహ్మ, విష్ణు, శివుడు ఉద్భవించారు ఇక్కడ. ఈ చెట్టుకి 11 ప్రదక్షిణాలు డైలీ చేస్తే వాళ్ళకి సంతానం కలుగుతుంది అని నమ్ముతున్నారు. ఇంకా కాలభైరవ టెంపుల్, అష్టకాల భైరవుడు ఈయన. ఇక్కడ బాగా నచ్చింది ఏంటి అనంటే, లోపలున్న పండితులు, అమ్మవారి దగ్గర ఉన్న వాళ్ళు, అయ్యవారి దగ్గర ఉన్న వాళ్ళు మంచిగా పురాణం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి, మనం ఎంతసేపు చూడాలనుకుంటే అంతసేపు మన్ని దేవతల్ని చూడనిస్తారు. అసలు ఎక్కడ ఇలా ఉండదు. ఈ క్షేత్రాన్ని తప్పకుండా విజిట్ చేయాలి. ఎందుకనంటే అసలు బయటికి వచ్చిన తర్వాత బాగా మనశ్శాంతి అనిపించింది. ఈ గుడికి 4 దిక్కుల 4 గోపురాలు ఉంటాయి. కొన్ని టెంపుల్స్కి వెళ్తే మన కళ్ళ నిండా వాళ్ళని నింపుకొని వచ్చిన తర్వాత మనకు కలిగే అనుభూతి చెప్పలేము. అట్లా ఇక్కడ అమ్మవారిని, అయ్యవారిని దర్శించిన తర్వాత వచ్చింది. తప్పకుండా కుదిరితే దర్శనం చేసుకోండి వచ్చి ఒకసారి. ఫుల్ టైమింగ్స్ 5:30 to 11:30, 3 to 8.